In this video, we will discuss about what is multi-vibrator and types of multi-vibrators. First of all, we discuss about the what is multi-vibrator. Multi-vibrator are electronic circuit that produces a variety of waveforms, including square wave, pulse, and oscillator. ఈ మల్టీవైబ్రేటర్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మనకు వేరీ అంటే ఆ యొక్క స్క్వైర్ వేవ్ని నెక్స్ట్ అలానే మనకేంది పల్స్ అంటే ఏంది 1 0 1 0 అంటే 0 1 1 0 ఇలా. నెక్స్ట్ ఆసిలేషన్స్ని దీంట్లోనే ప్రొడ్యూస్ చేసేదాన్ని మనము మల్టీవైబ్రేటర్ అంటాం అనమాట. ఈ మల్టీవైబ్రేటర్ వచ్చేసి దెర్ ఆర్ divided into 3 types. First one, astable multivibrator, monostable multivibrator, bistable multivibrator. What is astable multivibrator? Astable multivibrator ki only it has 2 stable states, 0 unstable states. ఓకేనా, ఇదేంది అస్టేబుల్కి అయితే ఇది. నెక్స్ట్ మోనోస్టేబుల్కి అయితే 1 స్టేబుల్ స్టేట్ 1 అన్స్టేబుల్ స్టేట్. నెక్స్ట్ ఇది మోనోస్టేబుల్కి. నెక్స్ట్ బైస్టేబుల్కి 0 stable states, 2 stable states, 0 unstable states. ఇదన్నమాట ప్రాసెస్. ప్రతి దాంతో ఇవి ఉంటాయి. అంటే 0 ఇటు ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ ఇలా ఉంటుంది, ఇలా అంతే 0 1 0 ఇలా ఉంటుంది. ఓన్లీ ఏంది అన్స్టేబుల్ స్టేట్స్ అంటే 0 ఉంటుంది, మళ్ళీ 0 ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే అంటే 2 అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటే దాన్ని మనము అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటాం. నెక్స్ట్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్కి 1 స్టేబుల్ స్టేట్ 1 అన్స్టేబుల్ స్టేట్. ఇక్కడ ఏముంది 0 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 0 నుంచి 1కి వెళ్ళాలి అంటే మనకేమంటే ట్రిగరింగ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ట్రిగరింగ్ అంటే పవర్ ఇస్తే మనకి ఏమవుతుంది 0 నుంచి 1కి వెళ్తుంది, అంటే ఇది వచ్చేసి మనకు మోనోస్టేబుల్. ఈ మోనోస్టేబుల్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే మొబైల్స్ ఆర్ కాలింగ్ బెల్స్ ఉంటాయి కదా, కాలింగ్ బెల్స్. హౌస్ బయట మనకు కాలింగ్ బెల్స్ ఉంటాయి. కాలింగ్ బెల్స్ అనేది మనము స్విచ్ ఒకసారి మనము ఆన్ చేస్తే సౌండ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆ సౌండ్ అనేది ఆగిపోద్ది. మనం ఆఫ్ చేయకోకుండా ఆటోమేటిక్గా సౌండ్ అనేది అయిపోద్ది అనమాట. అలానే అంటే ఒకసారి ఇప్పుడు మామూలుగా మొబైల్ స్క్రీన్ తీసుకుంటే స్క్రీన్ కూడా అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ వచ్చినప్పుడు ఆన్ అయిపోయి కాసేపు అనేది ఆటోమేటిక్గా దానికి అదే ఆఫ్ అయిపోద్ది మొబైల్ స్క్రీన్ అనేది. ఇలా దానికి అదే మనకు ఆఫ్ అయిపోద్ది అనమాట. ఈ మొబైల్ ఫోన్స్ అలానే కాలింగ్ బెల్స్లో ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఏంది 2 స్టేబుల్ స్టేట్స్ 2 అన్స్టేబుల్ స్టేట్స్ 2 స్టేబుల్ స్టేట్స్ 0 అన్స్టేబుల్ స్టేట్స్. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట 0 1 0 1. ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ ట్రిగరింగ్ 1 ఇస్తే మనకి 1 దగ్గర పోద్ది. ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ ట్రిగరింగ్ ఈ 1 అనేది 0లోకి రావాలంటే ఇక్కడ ట్రిగరింగ్ ఇస్తే 1 అనేది 0లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ 2 ట్రిగరింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ 0 ట్రిగరింగ్, ఇక్కడ 1 ట్రిగరింగ్, ఇక్కడ వచ్చేసి 2 ట్రిగరింగ్. డెఫినేషన్స్ కూడా ఉంటాయి. అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఈజ్ ఏ ఆసిలేటర్ ప్రొడ్యూస్ ఏ కంటిన్యూస్ స్క్వైర్ వేవ్ అవుట్పుట్ వితౌట్ యాన్ ఎక్స్టర్నల్ ట్రిగరింగ్ ఉండదు కదా. ఇక్కడ ఏంది నో స్టేబుల్ స్టేట్స్ 2 అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఓకేనా. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ 1 షాట్ మల్టీవైబ్రేటర్ అంటాం. దీన్ని ఏమంటాం 1 షాట్ మల్టీవైబ్రేటర్ అంటాం. ఇది అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఇంకొక నేమ్ వచ్చేసి ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ ఆర్ స్క్వైర్ వేవ్ జనరేటర్ అంటాం అనమాట. ఇది ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, సింగిల్ పల్స్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రిగరింగ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం కదా ఇక్కడ మోనోస్టేబుల్లో ఇందా డయాగ్రామ్ చూపించిన. ఇక్కడ ఏముంటుంది
ఇక్కడ 1 స్టేబుల్ స్టేట్స్ అండ్ 1 అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బై స్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఏ బై స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. దీనికి ఏమో పేరు వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్. హ్యావింగ్ 2 స్టేబుల్ స్టేట్స్, 0 అన్స్టేబుల్ స్టేట్స్. ట్రిగరింగ్ అనేది 2 ఉంటాయి అన్నమాట. ట్రిగర్డ్ 1, ట్రిగర్డ్ 2 అనేది రెండు ట్రిగరింగ్ ఉంటాయి. దాన్ని మనం బై స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటాం. ఈ మల్టీ వైబ్రేటర్స్ అనేది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం? డీటెయిల్ ఎలక్ట్రానిక్స్ లైక్ స్మార్ట్ వాచ్, పల్స్ జనరేషన్స్, టైమింగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అలారం సిస్టమ్స్, పవర్ సప్లైస్. ఇక్కడ అన్ని చోట్ల మనకు ఈ మల్టీ వైబ్రేటర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ మల్టీ వైబ్రేటర్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ ఆల్సో ఇట్స్ అప్లికేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.